జెలసి అసూయ 6వ అధ్యాయము. చూసాం మనం యోసేపు జీవితాన్ని గమనించాము, దావీదు జీవితాన్ని గమనించాము. యోసేపు మంచివాడే, దావీదు మంచివాడే. వాళ్ళిద్దరు గుణవంతులు, వాళ్ళిద్దరు మంచివాళ్ళు, వాళ్ళిద్దరూ అసూయ లేదు, గర్వము లేదు. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం వల్ల, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువుల వల్ల, లేకపోతే చుట్టూ ఉన్న సొసైటీ వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళు చాలా నష్టపోయారు. ఆ సౌలు అనే రాజుకి అసూయ వస్తుంది దావీదుని పొగిడినప్పుడు. ఆ అసూయ వల్ల దావీదు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. యోసేపు మంచివాడే, తన అన్నలే తన మీద అసూయ పడతారు. ఆ అసూయ వల్ల యోసేపు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అసూయపరులు. మొట్టమొదటి యొక్క గుణము, వాళ్ళు నాశనాన్ని కోరుకుంటారు. మరణం వరకైనా కూడా వెనకడానికి వెనుక ముందాడారని మనం నిన్న 2 ఎగ్జాంపుల్స్ చూసాము. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఇంకేం బోధించబోతున్నాడు. ఈ అసూయ పరులతో మనము సహవాసం చేస్తే మనకు కూడా అలాగే జరుగుతుందండి. మన లోపల అసూయ ఉండద్దు, అసూయ పరులతో మనం సహవాసం చేయొద్దు. వాళ్ళు మన నాశనం కావాలని కోరుకుంటారు, మనం తక్కువ కావాలని కోరుకుంటారు, మనము బదనాం కావాలని, మన పేరును బదనాం చేయాలని చూస్తారు. ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనకు ఎవరైనా నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నువ్వేం చేయకున్నా, నువ్వే తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా నిన్ను విమర్శిస్తున్నాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నీ మీద అసూయ పడుతున్నారని. అలా అసూయ పడ్డప్పుడు వాళ్ళకు ఎలాంటి ఎథిక్స్ ఉండవు, ఎలాంటి రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు. కంప్లీట్గా మన నేమ్ని పాడు చేయాలి, మనము అన్ని విషయాలుగా ఫైనాన్స్గా దెబ్బతీయాలి, అందరిలో బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకుంటుంటా అంటారు, హృదయంలో అపకారం చేసుకుంటుంటా అంటారు. యాస్టిస్ అలాంటి గుణము మన దాంట్లో కూడా ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాము, భేదములు, విమతములు. గలతీలకు రాసిన 5వ అధ్యాయం 21వ వచనంలో భేదములు, విమతములు, అసూయలు, చూసారా, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపే చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అసూయ, మనం ఇవన్నీ పక్క పెడదాం. విమతములు ఇది కాదు మన టాపిక్. మత్తతలు అంటే మందు పదార్థాలు, డ్రగ్స్, లిక్కర్, సిగరెట్ స్మోకింగ్. అండ్ విమతములు, భేదములు, గొడవలు, కొట్లాటలు, అసూయలు. అసూయ పడేవాళ్ళు, అల్లరితో కూడిన ఆటపాటలు. వీళ్ళెవరట దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరట. ఇప్పుడు అర్థమవుతుందా, అసూయ ఉంటే మనం దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. అసూయ పరులను దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చూద్దాము, యోసేపుకి తోడుగా ఉన్నాడా, వాళ్ళ అన్నలకు తోడుగా ఉన్నాడా? యోసేపుకే తోడుగా ఉన్నాడు. యోసేపులో అసూయ లేదు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సౌలులో అసూయ ఉంది కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. దావీదులో అసూయ లేదు కాబట్టి దావీదుకి తోడే ఉన్నాడు. అసూయ పరులను దేవుడు ఆశీర్వదించలేడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక చర్చ్ నడిపిస్తున్నాను, నా పక్కన ఇంకొకరు చర్చ్ పెట్టారనుకోండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అయ్యా, ఆ సంఘాన్ని కూడా అభివృద్ధి పరచు ప్రభు అని నేను సంతోషంగా ప్రార్థిస్తాను. ఒకవేళ ప్రార్థించకపోతే నా లోపల అసూయ ఉన్నట్టు, నా లోపల ఆ అసూయ అనే గుణాన్ని తీసేసుకోవాలి. అలాగే మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని ముందు ఆశీర్వదించుతున్నప్పుడు మనం సంతోషంగా ఉండాలి. అప్పుడే నీ లోపల అసూయ ఉండదు. ఎక్కడైనా నీకు బాధ అనిపించినా, ఎక్కడైనా నీకు ఇరుకు ఇబ్బంది నీ మనసులో అనిపించినా ప్రేర్ చేసుకోవాలి. అయ్యా, ఇలా ఇరుకు అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది, ఈ అసూయను తీసివే ప్రభు అని ప్రార్థించుకోవాలి. అది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనకు పరలోక రాజ్యం ఇంపార్టెంటా, ఈ అసూయ ఇంపార్టెంటా? పరలోక రాజ్యమే ఇంపార్టెంట్. ఈ గుణం పెట్టుకొని మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఒకటి, అసూయ పరులను దేవుడు ఎప్పుడు వాడుకోడు. అసూయ పరులను ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. సౌలుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, తర్వాత అసూయ వచ్చింది. దేవుడు సౌలును వదిలేసి దావీదును పట్టుకున్నాడు, దావీదుని ఘనంగా ఆశీర్వదించాడు. ఎందుకు? ఆయన లోపల అసూయ లేదు కాబట్టి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, వాళ్ళ అన్నలను ఫస్ట్ దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళ లోపల అసూయ వచ్చింది. దేవుడు వాళ్ళందరిని వదిలేసి యోసేపుని పట్టుకున్నాడు, యోసేపుని ఆశీర్వదించాడు, యోసేపుని గొప్ప జనంగా చేశాడు. ఎందుకంటే యోసేపులో అసూయ లేదు కాబట్టి. చూసారా అండి, మనము ఆశీర్వదించబడకపోవడానికి మనల్ని బ్లాక్ చేసేది ఇంకొక వీక్నెస్ ఏంటిదంటే అసూయ. అసూయ పరులను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించలేడు. అసూయ పరులను ఎప్పుడు కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు.
చూద్దాము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఆదికాండము 4 అధ్యాయం 1 వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. ఆదాము హవ్వ మొట్టమొదటి మానవుడు. సో మొట్టమొదటి స్త్రీ, మొట్టమొదటి పురుషుడు, వాళ్ళిద్దరికి పుట్టిన ఒక కుమారుడు కయ్యూను. సో యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హెబేలును కమ్మినెను. సో కయ్యూను అండ్ హెబేలు ఇద్దరు అన్నదమ్ములు, కయ్యూను హెబేలు. సో ఇద్దరిని కన్నది ఆదాము. సో హెబేలు గొర్రెల కాపరి. హెబేల్ అనే వ్యక్తి గొర్రెలను కాచే వ్యక్తి. కయ్యూను భూమిని సేద్యపరచువాడు, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫార్మర్. సో కయ్యూనేమో ఫార్మరు, హెబేలేమో గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. సో కయ్యూను పంటలు పండిస్తున్నాడు, అందులో నుంచి కొంత భాగాన్ని దేవుడికి అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. సో ఇక్కడ ఇద్దరు కూడా దేవుడికి ఆఫరింగ్ ఇస్తున్నారు. ఒకరేమో అన్న, కయ్యూనేమో అన్న, హెబేలేమో తమ్ముడు. సో తమ్ముడేమో తన మందలలో తొలుచూలు పుట్టిన, అంటే గొర్రెల మందలు, మేక మందలు ఉంటాయి కదా, వాటిలో తొలిచూలు పుట్టిన కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను దేవుడికి. అలాగే అన్న కయ్యూని కూడా పంటలలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దేవుడికి ఇస్తున్నాడు, ఆఫరింగ్ ఇస్తున్నాడు, సమర్పిస్తున్నారు. వాటిలో తెచ్చాను. యెహోవా హేబేల్ని అతని అర్పణను లక్ష్య పెట్టాను. సో దేవుడు ఏం చేస్తున్నాడు? హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు హేబేల్ యొక్క ఆఫరింగ్నే యాక్సెప్ట్ చేస్తున్నాడు, కానీ కయ్యూని యొక్క ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. సో చూద్దాం, నేను చెప్పాను కదా చాలా సందర్భాల్లో, ఎవరికైనా ఏమైనా ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం మనసు బాధ అనిపించింది అనుకోండి, ప్రేర్ చేసుకోవాలని. ఇది అసూయ వల్ల ముఖము చిన్నబుచ్చుకోవడం. ఓకే, ఆ హెబేల్ యొక్క ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా, నా ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేయడా అని ఇక్కడ కయ్యూను కోపముతో, అంటే ఇది కోపము ఎందుకు వచ్చింది? అసూయ వల్ల వచ్చిన ఈ కోపంని తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఇప్పుడు మనకు కూడా ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారనుకోని, నీ మనసులో బాధ అనిపిస్తే అక్కడ అసూయ ఉన్నదన్నట్టు. మన మనసులో ఏదన్నా దుఃఖం ఉన్నదనుకోండి, అది మన లోపల అసూయ ఉన్నట్టు. దానిని మనం ఐడెంటిఫై చేసి రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈయనకు కూడా, కయ్యూనికి కూడా కోపం వస్తుంది. ఎందుకు? హెబేల్ ఏమైనా తప్పు చేశాడా? ఆయన ఆఫరింగ్ ఇచ్చాడు, ఈయన ఆఫరింగ్ ఇచ్చాడు. సో దేవుడు ఆయనది ఆఫరింగ్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు అలాగే ఇద్దరు గర్భం లేని స్త్రీలు ప్రార్థించారు. ఒక స్త్రీకి ప్రార్థించగానే జవాబు వచ్చింది, గర్భఫలం దాల్చింది. అలా ఇంకో స్త్రీకి రాలేదనుకోండి, ఆ వచ్చిన స్త్రీ మీద తను అసూయ పడుతుంటా ఉంటుంది. అలా అసూయ పడ్డప్పుడు దేవుడు ఈమెకి ఎలా ఇస్తాడు? ఒకటండి, దేవుడిచ్చే ఆశీర్వాదము ఎప్పుడు కూడా అసూయ పడద్దండి. ఒకరు ఇల్లు కొనుక్కున్న దేవుడి యొక్క ఆశీర్వాదమే, ఒకరు కారు కొనుక్కున్న దేవుడి యొక్క ఆశీర్వాదమే, ఒకరు బంగారం కొనుక్కున్న దేవుడి యొక్క ఆశీర్వాదమే, ఒకరు మంచిగా భర్త వచ్చినా, భార్య వచ్చినా దేవుడి యొక్క ఆశీర్వాదమే. లేకపోతే ఒకరు వాక్యం మంచిగా బోధించిన దేవుడి యొక్క వరము అది. ఒకరు హీలింగ్ చేసిన, అద్భుతాలు చేసిన, డెలివరెన్స్ చేసిన, అది దేవుడి యొక్క వరము. అలాగే ఒకరు వర్షిప్ చేసిన, అది దేవుడి యొక్క వరము, గాడ్స్ గిఫ్ట్. అలా దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద, దేవుడిచ్చిన వరం మీద మనం ఎప్పుడైతే అసూయ పడతామో దేవుడు మనకి ఇవ్వడం ఆపివేస్తాడండి. ఎందుకంటే ఆ దేవుడి మీద ఇచ్చిన ఆశీర్వాదం మీద, దేవుడిచ్చిన వరం మీద నువ్వు అసూయ పడ్డప్పుడు నువ్వు దేవుడి మీదనే అసూయ పడుతున్నట్టు, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద అసూయ పడుతున్నట్టు. సో అలాంటప్పుడు నీకెలా ఇస్తాడు? దేవుడు ఇవ్వడు కదా. సో వాళ్ళ విషయంలో నువ్వు సంతోషం వ్యక్తం చేయాలి. అయ్యా ప్రభు, వాళ్ళను ఘనంగా ఆశీర్వదించావు, థ్యాంక్ యూ ప్రభు అప్పుడు దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. సో అసూయ పరులను దేవుడు ఆశీర్వదించలేడు. సో ఇక్కడ అసూయ వచ్చేసింది, కయ్యూనికి కోపం వస్తుంది. అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపం ఎలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? దేవుడు అంటున్నాడు, నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావు? నీకెందుకు అంత కోపం వస్తుంది? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? చూసారా, కయ్యూను ఎక్కడో తప్పు చేస్తున్నాడు. అందుకే దేవుడు కయ్యూని ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకటండి, మనం కూడా నెల దశమ భాగాలు ఇస్తున్నాము, ఆఫరింగ్స్ ఇస్తున్నాము. దేవుడు నిజంగా యాక్సెప్ట్ చేస్తున్నాడా? ఎక్కడ మనం తప్పు చేస్తున్నాము, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం? మన దోషంతో ఉన్న చేతులతో మనము ఆఫరింగ్ ఇచ్చినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయడు. సో ఇక్కడ కయ్యూని యొక్క హృదయం కూడా మంచిగా లేదు, దేవుడి ముందు కరెక్ట్గా లేదు, దేవుడి ముందు నీతిగా లేదు. సో హెబేలి హృదయం చాలా బాగుంది దేవుడి ముందు. సో మనము కూడా దేవుడికి ఏ చేసినా హృదయపూర్వకంగా చేయాలని, మన ఆఫరింగ్ ఇచ్చిన, దశమ భాగం ఇచ్చిన,
ఏది ఇచ్చినా కూడా మనము హృదయపూర్వకంగా ఇవ్వాలి. అంటే నీ మనసు శుద్ధ మనసుతో ఇవ్వాలి. నీ ఒంటి నిండా అసూయ, ఆ అసూయతో నువ్వు దేవుడికి ఆఫరింగ్ ఇస్తున్నావు, అది ముట్టదు. మన ఒంటి నిండా కోపము, ద్వేషము, పగతో మనం వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాం, దేవుడికి చేతుల ద్వారా ఆఫరింగ్ ఇస్తున్నాం, అది ముట్టదండి. అందుకే మనం ప్రార్థించాలి, నా చేతులలో ఎలాంటి దోషాలున్నా తీసివే ప్రభువా, నా ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేయండి అని ప్రార్థించాలి. సో నీవు సత్క్రియ చేసిన ఎడల, అంటే ఎక్కడో సత్క్రియ చేయట్లేదు, మంచి పనులు చేయట్లేదు ఎవరు, కయ్యూను దేవుడి ముందట, అందుకే ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన ఆఫరింగ్ని. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. సో మంచి ఎప్పుడైనా మంచి అండి, చెడు ఎప్పటికైనా చెడు. డోంట్ ఎంటర్టైన్ నెగిటివిటీ. మన మైండ్స్లో నెగిటివిటీని ఎప్పుడూ ఎంటర్టైన్ చేయొద్దండి. అది ఒక్కసారి మన మనసులో నాటిందంటే చెట్టులాగా పెరుగుతూనే ఉంటుంది. అది ఏదైనా కూడా, అది కోపము కావచ్చు, ద్వేషము కావచ్చు, పగ కావచ్చు, ప్రతీకారము కావచ్చు, ఇలాంటి గుణగణాలు మన శరీరంలో ఉంటే ఏమవుతుందంటే అది ఒక చెట్టులాగా తయారై, ఫస్ట్ విత్తనంలాగానే మొదలవుతుంది, తర్వాత అది ఒక చెట్టులాగా తయారై మనం తీసేసుకోలేనంత ఘోర పాపంలాగా తయారవుతుంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు అలంచదు. కయను తన తమ్ముడైన హెబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయను తన తమ్ముడైన హెబేలు మీద పడి అతనిని చంపెను. చూసారా అండి, హెబేల్ని చంపివేసేశాడు కయను. సో హెబేల్ ఏమైనా తప్పు చేశాడా? తప్పు చేయలేదు. అసూయ వల్ల నా ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేయడా? దేవుడు ఆయన ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేస్తాడా? సో అసూయతో చంపివేసేశాడు. చూసారా అండి, నిన్న దావీదు జీవితంలో కూడా చూసాము, సౌలు అసూయ వల్ల చంపడానికి వెనుక ముందాడలేదు. అలాగే యోసేపుని వాళ్ళ అన్నదమ్ములు అసూయ వల్ల చంపడానికి వెనుక ముందాడలేదు. సో ఇక్కడ హేబేల్ని కూడా తన అన్న కయీన్ని చంపడానికి కూడా వెనుక ముందాడలేదు. సో ఎప్పుడైనా అసూయపరులు కోరుకునేది నాశనాన్ని కోరుకుంటారు, మరణాన్ని కోరుకుంటారు. అసూయపరులు ఎప్పుడైనా కూడా మనం తక్కువ కావాలని, మన పేరు చెడ్డ పేరు రావాలని చూస్తుంటా అంటారు. డ్యామేజ్ చేయాలని చూస్తారు. చూసారా, ఆయన అసూయ ఎంత వరకు వెళ్ళిందంటే తమ్ముడిని చంపే అంత స్థాయికి తీసుకెళ్ళింది అసూయ. కయీను తన తమ్ముడైన హెబేలు మీద పడి అతన్ని చంపెను. సో యెహోవా నీ తమ్ముడైన హెబేలు ఎక్కడున్నాడని కయీను అడగా అతను నేను ఎరగను. సో చూసారా, అబద్ధం ఆడుతున్నాడు, ఆల్రెడీ చంపివేసేసాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఏడి నీ తమ్ముడు ఎక్కడా అని. కానీ నేను చంపలేదు, నాకేం తెలియదు అన్నట్టుగా చెప్తున్నాడు. నా తమ్ముడిని నేను కావలివాడనా? వాడికి ఏమైనా నేను సెక్యూరిటీనా? వాడికి ఏమైనా నా తమ్ముడికి నేనేమన్నా ఏంటిది సెక్యూరిటీ గార్డులున్నా నాకు తెలియడానికి అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడికి ఎదురు సమాధానం చెప్తున్నాడు. సో అసూయ వల్ల ఒకటండి, దేవుడిచ్చిన ఆశీర్వాదం బట్టి మనం ఎప్పుడు సంతోషించాలి, కానీ అసూయ పడకూడదు. అది ఎవరికి వచ్చినా కూడా ఇప్పుడు మనం కూడా ఒక సంఘం అభివృద్ధి చెందుతుంటే ఇంకో సంఘం మీద వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఆ దైవజనుడి మీద ఏం చేస్తున్నట్టు? అసూయ పడుతున్నట్టు, ఆ సంఘం మీద అసూయ పడుతున్నట్టు. అలాంటి అసూయ పరులను దేవుడు వాడుకోలేడు. సో అలాగే మన జీవితంలో కూడా మన లోపల ఎక్కడ అసూయ ఉన్నా కూడా అది చాలా ప్రమాదం అండి. మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అసూయ వల్ల. ఆ అసూయ వల్ల మనం ఆశీర్వదించబడలేము, అసూయ వల్ల దేవుడి చేత వాడబడలేము, దేవుడి చేత ఆశీర్వదించబడలేము. సో అందుకే ప్యూరిఫై చేసుకోవాలి ఈ అసూయ వల్ల. నా తమ్మునికి నేను కావలి వాడనా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. సో చూసారా, ఆయన రక్తము ఉసురుగా చంపేశాడు. సో అంటే ఆ చావు ఎలా ఉందంటే ఘోష అంటారు కదా, అంటే మరణము అకాల మరణంతో చనిపోయాడు, అంటే సడన్ డెత్తో చనిపోయాడు, ఆయన హింసతో చనిపోయాడు. ఆ హింసతో చనిపోయినప్పుడు ఆ రక్తము ఏమవుతుందట? మొర పెట్టుకుంటుందట దేవుడికి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. చూసారా అండి, ఇప్పుడు కయీను ఏమవుతున్నాడు? శపించబడుతున్నాడు. సో దీనికి కారణం ఏంటిది? అసూయ. సో అసూయ వల్ల ఎవరు శపించబడతారు? ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. లూసిఫర్ మంచి వర్షిపర్, గ్రేట్ వర్షిపర్. దేవుడి తర్వాత పరలోక రాజ్యంలో ఆయనకే స్థానం ఉన్నది. దేవుడికున్న మహిమ కంటే, దేవుడికున్న అత్యధికమైన శక్తి కంటే ఒక 1% తక్కువ లూసిఫర్కి. అంటే పరలోక రాజ్యంలో దేవుడి తర్వాత ఇక లూసిఫరే అలా అన్నట్టుగా దేవుడు అతన్ని చిత్రీకరించాడు. మైటీ ఏంజిల్, మోస్ట్ పవర్ఫుల్ ఏంజిల్, వర్షిప్ ఏంజిల్. కానీ అసూయ వచ్చింది. సో నేను వర్షిప్ చేస్తే దేవుడికి మహిమ పెరుగుతుంది, అంటే నా ద్వారానే దేవుడికి మహిమ పెరుగుతుందని అసూయ వచ్చింది. అసూయతో గర్వం వచ్చేసింది. ఆ అసూయ చేత ఏం చేసుకున్నాడు? ఆ ప్రధానత్వాన్ని కోల్పోయాడు. పరలోకంలో ప్రధానత్వం ఆయన్నే. దేవుడు ఇచ్చిన ఫస్ట్ ప్రయారిటీ లూసిఫర్కే.
సో దేవుడికి విరోధంగా ఏం చేశాడు? వ్యతిరేకపరిచాడు. అందుకే అసూయ అనేది అపవాది క్రియ. మొట్టమొదట అసూయ ఎక్కడ పుట్టింది తెలుసా అండి? లూసిఫర్లో పుట్టింది. అపవాది లూసిఫర్ అనే అపవాదిలో పుట్టింది. అపవాది కాదు, ముందు ఏంజిల్, మైటీ ఏంజిల్, లూసిఫర్ మైటీ ఏంజిల్, ఆయన అద్భుతమైన దేవదూత లూసిఫర్. తర్వాత ఆ అసూయ పుట్టడం వల్ల అపవాదిలాగా మారడం జరిగింది. చూసారండి, అసూయ అనేది అపవాది లక్షణము. కోపము అసూయ అపవాది లక్షణము. గర్వము, గర్విష్టి అనేది, అహంకారం అనేది అపవాది లక్షణము. ఈ అపవాది లక్షణాలతో, ఈ లక్షణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అపవాది లక్షణాలతో ఉన్నట్టే. సో ఆ రోజు లూసిఫర్ ఎంత గొప్ప స్థానం వచ్చింది. సో నేను వర్షిప్ చేస్తే దేవుడికి మహిమ పెరుగుతుంది. అలాంటిది నేనే మొదటి స్థానం రావాలి కదా. ఆ గర్వం వచ్చేసింది వర్షిప్ లీడర్ అయిన లూసిఫర్కి. దేవుడు ఏం చేసేసాడు? శపించేశాడు, పాతాళంలోకి నెట్టివేసేశాడు. సో అలాగే మన లోపల గర్వం ఉంట కూడా మనం కూడా శపించిన వాళ్ళగా అవుతాము. సో ఇక్కడ గర్వం వల్ల అసూయ వల్ల ఏమయ్యాడు? శపించబడ్డాడు. సో శపించబడ్డాడు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారము నీక మీదట నీకియ్యదు. సో ఇదంతా అసూయ వల్లనే. సో గాడ్ ఆల్వేస్ సర్చ్ ఫర్ బ్యూటిఫుల్ హార్ట్. సో మంచి హృదయంతో ఆయన ఉన్న వాళ్ళని వెతుకుతుంటా అంటాడు. నీకు ఇయ్యబడదు. నీవు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరివై ఉందువు. చూసారా, ఆశీర్వాదం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? శాపంలోకి వెళ్తున్నాడు. ఆశీర్వాదం నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. బికాస్ ఆఫ్ జెలసీ. ఆ జెలసీ వల్ల. ఎందుకంటే జెలసీ ఎంత దూరానికైనా తీసుకెళ్తుందండి. అందుకే దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు. అలాగే నువ్వు కూడా ఇంకొకరి అసూయకు నువ్వు కూడా బలి కాకుండా చూసుకోవాలి. 2, ఇప్పుడు హేబేల్ ఏమైనా తప్పు చేశాడా? సో ఉట్టి పుణ్యానికి ఆయనను చంపివేసేశాడు కయ్యను. సో అలా చంపివేయడం వల్ల హేబేలు తన జీవితాన్ని కోల్పోయాడు. అది ఎవరో కాదు, మన సొంత అన్ననే చంపివేయడం జరిగింది. నిన్న దావీదు కూడా ఎవరో కాదు, దావీదు నమ్మిన రాజు సౌలు. భయభక్తులు. దావీదు రాజు దేవుడి తర్వాత రాజుని బాగా ఇష్టపడతాడు, సౌలుని బాగా ఇష్టపడతాడు. దావీదు చాలా బాగా ఇష్టపడతాడు, బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, భయభక్తులు కలిగి ఉంటాడు సౌలు అంటే దావీదు. అలాంటి వ్యక్తే చంపాలని చూస్తాడు. సో యోసేపు కూడా అన్నలను చాలా ఇష్టపడతాడు. సో తల్లిదండ్రులను అందరినీ ఇష్టపడతాడు. అలా ఇష్టపడ్డ వాళ్ళే ఆయన మీద అసూయపడాలని చూస్తారు. సో దిస్ బైబిల్ ఆల్వేస్ యూ షుడ్ అనలైజ్. సో మనం అనలైజ్ చేయాలి. బైబిల్ నార్మల్గా చదువుకుంటే వెళ్ళొద్దు, అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయాలి. ఏది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ సందర్భంలో దేవుడు మనకి ఏం టీచ్ చేయబోతున్నాడు, ఎవరి ద్వారా మనకు ప్రమాదం వస్తుంది, ఎందుకు ప్రమాదాలు వస్తున్నాయి. సో మనం ఎవరితో స్టే చేయాలి, ఎవరితో డిస్కనెక్ట్ కావాలి, ఎవరు మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ఉండాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నీ చుట్టూ ఒక్క వెల్ విషర్ ఉన్నా చాలు, గొప్పవాడివి అయిపోతావు. నీ చుట్టూ ఒక్క అసూయపరుడు ఉన్నా చాలు, అయిపోయింది, నాశనమైనట్టే. ఇప్పుడు చూడండి, కయ్యను వల్ల హెబేలు నాశనం అవుతున్నాడా లేదా? నాశనం అయిపోయాడు, చనిపోయాడు, అయిపోయింది. అందుకు కయ్యను దోష శిక్షణ నిన్ను భరింపలేనంత గొప్పది. సో దేవుడు శిక్షించాడు, అసూయపరులను శిక్షిస్తాడండి, తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. సో అసూయ అనేది మనసులో ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకంటే మన శరీరము దేవుడి యొక్క ఆలయము. నీ శరీరం అంతా అసూయతో నిండుకుంది, దేవుడు నివసించలేడు. మన శరీరం అంతా కోపంతో, పగతో ఉంది, దేవుడు నివసించలేదు. కామంతో, క్రోధంతో ఉంది, నివసించలేడు దేవుడు. మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఆయన ఎక్కడో చర్చిలో ఉండనని చెప్పాడు, నీ శరీరంలోనే ఉంటా అన్నాడు. అలాంటి శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి? పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి, నీతిగా ఉంచుకోవాలి. అలాంటి శరీరంలో కోపం ఉండొద్దు, క్రోధం ఉండొద్దు, కామం ఉండొద్దు. అలాంటి శరీరంలో అసూయ ఉండొద్దు, అపవిత్రత ఉండొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, మెడిసిన్స్ వాడొద్దు, సో లేకపోతే లిక్కర్ తాగొద్దు. సో ఇవన్నీ కూడా మనము ఐడెంటిఫై చేసి వాటన్నిటిని రిమూవ్ చేసుకోవాలి. సో అందుకే మనకు తెలియదు మన లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని బలహీనతలు ఉన్నాయో. అవన్నీ కూడా మనకు తీసివేయమని దేవుణ్ణి అడగాలి. సో మనం అనుకున్నాం నిన్నటి వరకు కూడా, సో చిన్న వాటికి కూడా మనకు అసూయ వస్తుందని మనకు తెలియదు. ఒకరు ఆశీర్వదించబడిన, ఒకరికి మార్కులు ఎక్కువ వచ్చినా, ఒకరు సంపాదించుకున్నా, ఒకరికి ఉద్యోగం వచ్చినా, ఒకరికి వీసా వచ్చినా, ఆటోమేటిక్గా మన మనసులో బాధ కలుగుతున్నా, లేకపోతే ముఖం చిన్నబుచ్చుకున్నా, లేకపోతే మన మనసులో డిస్కంఫర్ట్ ఉన్నా, అది మన లోపల కొంత అసూయ ఉన్నదని గ్రహించండి. దాని గురించి తప్పకుండా ప్రార్థించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దేవుడు నాకు చెప్పాడు అనుకోండి, మాకు ప్రొఫెసర్ ఇచ్చి, నాకంటే మీలో ఎవరో ఒకరిని గొప్పగా వాడుకోబోతున్నాడంటే ఐ విల్ గివ్ హ్యాపీలీ. ఒకవేళ నేను సంతోషంగా ఇవ్వలేకపోతున్నా అంటే నా లోపల అసూయ ఉన్నట్టు ఫాస్టింగ్ చేసి ఆ అసూయను తీసేసుకోవాలి. ఒకవేళ నాకు ప్రొఫెసర్ చెప్పాడు నాకంటే గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని,
ఐ షుడ్ గివ్ దట్ ప్రొఫెసీ హ్యాపీలీ, సంతోషంగా నేను దాన్ని ఇవ్వాలి. లేకపోతే బాధతో నేను ఉంచుకున్నాను అనుకోండి, అది నా లోపల అసూయ ఉన్నట్టు. దాని గురించి నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసి అసూయను తీసేసుకోవాలి. సో అలా ఐడెంటిఫై చేయాలి. మన లోపల ఎవరైనా ఆశీర్వదించబడిన, ఒకరి వరాన్ని చూసి, ఒకరి ఆశీర్వాదాన్ని చూసి మన మనసులో డిస్కంఫర్ట్ ఉన్నా, మన మనసులో బాధ ఉన్నా, మన మనసులో చిన్నబుచ్చుకొని ఉన్నా కూడా అది మన లోపల ఎక్కడో ఒకడ అసూయ ఉన్నదని, అంటే మనం ఏం డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు వాళ్ళను, కానీ మన లోపల అసూయ ఉన్నదంటూ. వాళ్ళని ఏం చంపట్లేదు, వాళ్ళని ఏం తిట్టట్లేదు, వాళ్ళని ఏమి నెగిటివ్గా మాట్లాడట్లేదు, కానీ మన మనసులో డిస్కంఫర్ట్ ఉందా? సో యూ నీడ్ టు ప్రే ఫర్ ఇట్. లార్డ్, రిమూవ్ దట్ డిస్కంఫర్ట్. ఎవరైనా ఆశీర్వదించబడితే, మనము ఆశీర్వదించబడితే ఎంత సంతోషంగా ఉంటామో, నీ పక్కవాడు, నీ ఎదిటివాడు, నీ పొరుగువాడు ఆశీర్వదించబడిన నువ్వు అంతే సంతోషంగా ఉండాలి. అయ్యో వాళ్ళకు జాబ్ వచ్చింది, నాకు రాలేదే, వాళ్ళ పిల్లలు మంచి స్టేట్ ర్యాంకులు వచ్చాయి, నా పిల్లలకు నా స్టేట్ ర్యాంక్ రాలేదు, వాళ్ళకు వీసా వచ్చింది, నాకు వీసా రాలేదు. నో 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 నో, యూ షుడ్ నెవర్ కంపేర్ యువర్ బ్లెస్సింగ్స్ విత్ అదర్ బ్లెస్సింగ్స్. నీకు ఉండాల్సింది నీకు ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకున్న దాని మీద అసూయపడద్దు. మనం ఎప్పుడు కూడా మనకు లేని వారి మీద బాధపడద్దు. కాకపోతే అడుగు, నీకు కావాల్సిన అడుగు, దేవుడిని తప్పకుండా ఇస్తాడు. అంతేకాని అసూయపడద్దు ఎప్పుడు కూడా. ఒకరి వరాన్ని చూసి, ఒకరి ఆశీర్వాదాన్ని చూసి అసూయపడద్దు. కొంతమందికి దేవుడు మంచిగా వాక్యము బోధించే వరం ఉంటుంది, చాలామందికి ఆ వరం ఉండక వాళ్ళు ఇతరుల మీద అసూయపడుతుంటా అంటారు. ఎవరి మీద వరం ఉంటుందో వాళ్ళ మీద అసూయపడుతుంటా అంటారు. కొంతమందికి అద్భుతాలు చేసే వరం ఉంటుంది, కొంతమందికి హీలింగ్ చేసే వరము, డెలివరెన్స్ చేసే వరము, కొంతమందికి అన్ని భాషలో మాట్లాడే వరం ఉంటుంది. సో ఇవన్నీ దేవుడు ఇచ్చిన వరాలు, వాటి మీద ఎప్పుడు కూడా అసూయపడద్దండి. సో ఇప్పుడు చాలామంది అదే జరుగుతుంది. ఒక దైవజనుడు ఇంకో దైవజనుడి మీద నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నాడంటే అసూయ వలనే. నెగిటివ్గా ఎందుకు వీడియోలు తయారు చేస్తున్నాడంటే అసూయ వలనే. సో ఎవరికి ఇవ్వాల్సింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండాలి. ఒకరి ఆశీర్వాదాన్ని బట్టి, ఒకరి వరాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా అసూయపడద్దు, సంతోషాన్ని వ్యక్తం చేయాలి. సో ఇప్పుడు దేవుడు అలాంటి పరీక్షలు కూడా పెడుతుంటా అంటాడు మనకు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక చర్చ్ ఓపెన్ చేశాను, నా పక్కన ఇంకొక అతను చర్చ్ ఓపెన్ చేశాడు అనుకో, నేను అసూయపడొద్దు, ఆ చర్చ్ కూడా నింపబడాలని ప్రార్థించాలి. సో అప్పుడు దేవుడు ఈ చర్చ్ని ఆశీర్వదిస్తాడు, ఆ చర్చ్ని కూడా ఆశీర్వదిస్తాడు. సో అసూయపరులను దేవుడు వాడుకోలేడు, అసూయపరులను దేవుడు ఆశీర్వదించలేడు. సో అలాగే మీ ఉద్యోగంలో చేస్తున్నప్పుడు, జస్ట్ నేను చర్చ్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు ఎవరికైనా మంచి అప్రిసియేషన్ వచ్చింది, అవార్డు వచ్చింది, రివార్డ్ వచ్చింది, రికగ్నైజేషన్ వచ్చింది, నీకంటే 1%, 5%, 10% శాలరీ వచ్చింది, యూ షుడ్ సే కంగ్రాచులేషన్స్. హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, హోల్ హార్టెడ్గా మనం థ్యాంక్స్ చెప్పాలి, హోల్ హార్టెడ్గా మనం కంగ్రాట్స్ చేయాలి. అప్పుడే నీ లోపల అసూయ ఉండదు. అప్పుడు నీ హృదయాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఘనంగా, వాళ్ళకంటే నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. సో ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాలన్న హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో అసూయ ఉంటే ఆశీర్వదించలేడు. కాబట్టి ఆ అసూయ మన ఆశీర్వాదానికి అడ్డు, అసూయ మన పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఆపివేస్తుంది. కాబట్టి వి షుడ్ రిమూవ్ ఇట్. సో ఇక్కడ అసూయ వల్ల ఏమవుతున్నాడు? కయీను నాశనం అయిపోతున్నాడు. సో శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఆశీర్వాదంలో ఉండేవాడు, మంచి ఫార్మర్, ఆశీర్వాదంలో ఉండేవాడు, కానీ శాపంలోకి వచ్చేసాడు. సో మత్తయి సువార్త 5:27 వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో వ్యభిచారం చేయొద్దని బైబిల్ తప్పకుండా చెప్తుంది. ఒక వివాహం జరిగిన తర్వాత కావచ్చు, వివాహం ముందు కావచ్చు, పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో పాపము చేస్తే అది వ్యభిచారం. అది దేవుడి దృష్టికి మహాపాపము, దేవుడి దృష్టికి సహించని పాపము ఏదైతే ఉంటే అదే. సో ఇప్పుడు అన్నీ ఇవే జరుగుతున్నాయి, అక్రమ సంబంధాలు. దేవుడికి ఇష్టం ఉండదు, వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో ఇక్కడ ఏంటిది? హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడు అంటే ఇక్కడ ఈ వాక్యం ఎందుకు తీయబడ్డదంటే, నీ హృదయంలో అసూయ ఉన్నా కూడా అది దేవుడు కన్సిడర్ చేస్తాడు. మన హృదయంలో నువ్వు దొంగతనం చేయట్లేదు, ఒక 100 రూపాయలు కొట్టివేయాలని ఆలోచిస్తున్నావు. సో ఆ ఆలోచన వల్ల కూడా నువ్వు దొంగవైపోతావు, దేవుడి దృష్టికి దొంగవైపోతావు. సో నువ్వు ఎవరిని కూడా వ్యభిచారం చేయట్లేదు, కానీ టచ్ కూడా చేయట్లేదు, కానీ మోహపు చూపుతో చూస్తున్నావు. సో హృదయంలోనే ఆ స్త్రీతో కావచ్చు, పురుషుతో కావచ్చు వ్యభిచారం చేసిన వాళ్ళు అవుతారు. సో వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళారు. సో నువ్వేమి డ్రింక్ చేయట్లేదు, కానీ డ్రింక్ చేయాలని ఆలోచిస్తున్నావు, నీ హృదయంలో కోరిక కలుగుతుంది. సో అలాంటప్పుడు నువ్వు అప్పుడే దేవుడి దృష్టికి నువ్వు తాగిన వాడివి లాగా అవుతావు, త్రాగట్లేదు. సో గాడ్ విల్ నాట్ జడ్జ్ నాట్ ఓన్లీ యువర్ యాక్షన్
యాక్షన్స్, యువర్ ఇంటెన్షన్స్ ఆల్సో. సో దేవుడు మన ఇంటెన్షన్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాడండి. అందుకే నేను ఎందుకు చెప్పానంటే, మన అసూయ కూడా ఎక్కడ పుడుతుంది? హృదయంలోనే పుడుతుంది. నువ్వేం చేయట్లేదు, వాళ్ళని కొట్టట్లేదు, తిట్టట్లేదు, వాళ్ళని చంపట్లేదు, వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు, కానీ నీ హృదయంలో నెగిటివ్ అసూయతో ఉంది. సో అది కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు కదా, నువ్వు ఆ స్త్రీని మోహంతో చూసావు, కానీ నువ్వేం చేయలేదు, ఆమెను ముట్టుకోలేదు, ఆమెను టచ్ చేయలేదు, కానీ ఆమెను మోహపు చూపుతో చూసావు, అప్పుడే నువ్వు ఆమెతో వ్యభిచారం చేసావు నీ హృదయంలో అంటున్నాడు దేవుడు. అంటే హృదయాన్ని భద్రగా కాపాడుకో అంటున్నాడు. సో ఆ హృదయంలో అసూయ ఉంటుందండి, అది కూడా తీసివేసేసుకోవాలి. ఆ హృదయంలో ద్వేషం ఉంటుంది, అది కూడా తీసివేసేసేయాలి. మనం నరహత్య చేయట్లేదు, కానీ ఒకరు నాశనం కావాలని కోరుకుంటున్నాం అనుకో, మన హృదయంలో వాళ్ళకు అపకారం జరగాలని కోరుకుంటున్నాం అనుకో, వాళ్ళకు చెడు కావాలని కోరుకుంటున్నాం అనుకో, అక్కడ మనము దేవుడి దృష్టికి నరహత్య చేసిన దాంతో సమానము. సో ఇప్పుడు అర్థమవుతుందా? మనం దేవుళ్ళో ఏమనుకుంటున్నాం? నేను నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అలాగే నేను మందు తాగట్లేదు అని అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ మన ఆలోచనలో ఉన్నాయి, ఈ యొక్క మన తలంపులలో ఉన్నాయి. అవన్నీ కూడా మనము తీసివేసేసుకోవాలి. అవన్నీ కూడా దేవుడు జడ్జ్ చేస్తాడండి, మన యాక్షన్స్ మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి, కయ్యూని ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హేబెల్ ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కయ్యూన్ది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే కయ్యూను హృదయం దేవుడి ముందు సరి అయినది కాదు, హేబెల్ది సరి అయినది. సో అలాగే మన హృదయం దేవుడి ముందు సరి అయినదా కాదా? మన హృదయంలో అసూయ ఉంటే దేవుడికి తెలిసిపోతుంది. ఆ అసూయ పరులను దేవుడు బ్లెస్ చేయలేడు, ఆయన ఆఫరింగ్ కూడా తీసుకోలేడు. సో ఎందుకంటే హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవను. చూసారా, ముట్టలేదు, టచ్ కూడా చేయలేదు, కానీ ఆమెతో వ్యభిచారం చేశాడు. అంటే మన హృదయాన్ని కడుక్కోమంటున్నాడు దేవుడు. ఆ హృదయం ప్యూరిటీగా ఉండాలని కోరుకుంటున్నాడు. సో మనం నరహత్య చేయట్లేదు, ఒకరిని నాశనం కావాలని కోరుకుంటున్నాం అనుకో, అది నరహత్యతో సమానం దేవుడి దృష్టికి. ఒకరు అన్యాయం అయిపోవాలని కోరుకుంటున్నాము, ఒకరిని శపిస్తున్నాము మనసులో, ఒకరిని విమర్శిస్తున్నాం మనసులో, ఒకరు చనిపోవాలని కోరుకుంటున్నాం మనసులో, అది ఈక్వల్ టు నరహత్య చేసినట్టే. దేవుడు వాటిని కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఇంకా డీప్గా తీసుకెళ్తున్నాడు మనందరినీ కూడా. అంటే నీ హృదయ ఆలోచనలో కూడా, నీ హృదయ అంతరంగంలో కూడా అసూయ ఉండొద్దు, కోపం ఉండొద్దు, పగ ఉండొద్దు, ప్రతీకారం ఉండొద్దు. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఎందుకంటే మనం 20-30 సంవత్సరాలు ఇలాగే బ్రతికాము. ఆ విత్తనం కాస్త పెద్ద చెట్టు అయిపోయింది, వేళ్లతో సహా ఇప్పుడు తీసివేయాలంటే అది తీసివేయలేము, అది టైం పడుతుంది. ప్రతిరోజు మనము ఐడెంటిఫై చేసి వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మీరు ఏక మనస్కులో ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 2వ వచనము, ఏక మనస్కులగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక దాని యందు మనస్సు ఉంచి దాన్ని సంతోషించుచు పరిపూర్ణము చేయడి. ఏక మనస్సు అనండి, ఏక మనస్సు. ఇప్పుడు మనకు ఒకరు వచ్చారు, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, నేను కారు కొనుక్కున్నానంటే ఎంతమంది సంతోషిస్తారు? సో మన సంతోషంతో కారు కొనుక్కున్నామని చెప్తాము, కానీ వాళ్ళు అనుకుంటారు లోపల, వాళ్ళు బయటికి సంతోషంగానే ఉంటారు, కానీ వాళ్ళ లోపల మాత్రము విషము ఉంటుంది. వీళ్ళేంటి నిన్నగాక మొన్న ఉన్న వాళ్ళు ఇప్పుడు కారు కొనుక్కోవడమా, వీళ్ళకి ఇంత పెద్ద కారు అవసరమా? అంటే వాళ్ళకి ఏం లేదు, ఏక మనస్సు కలగలేదు. సో ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు చదవలేదు అనుకో, చూడు వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, సో మన పిల్లలు బాగా చదవట్లేదని బాధపడుతున్నారు అనుకో, ఏక మనస్సు లేకపోవడం. సో అలాగే మన లోపల కూడా అలా ఉండకూడదు. సో ఒకరు నీ దగ్గరకు వచ్చి సంతోషంగా ఒక గుడ్ న్యూస్ చెప్పాడంటే నువ్వు కూడా సంతోషంగా ఉండు, ఒకవేళ బాధతో బ్యాడ్ న్యూస్ చెప్పాడంటే మనం కూడా బాధగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా అండి? మనం సంతోషంగా ఉంటాడేమో అవతలోడు ఏడుస్తున్నాడు, మనం ఏడుస్తూనేమో అవతలోడు సంతోషంగా ఉంటున్నాడు, నవ్వుతున్నాడు. సో అలా ఆపోజిట్ డైరెక్షన్ జరుగుతుంది. అలా ఆపోజిట్లో మనం ఎప్పుడు ఉండకూడదండి. సరే వాళ్ళంటే వాళ్ళు అసూయపరులు, వాళ్ళు అన్యజనులు కావచ్చు, అసూయపరులు కావచ్చు, వాళ్ళు నరకానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, కానీ మనం పరలోకానికి వెళ్ళే వాళ్ళము. మన లోపల ఈ గుణం ఉండకూడదండి. ఎవరైనా ఒకరు వచ్చి నేను ఈ నాగరి ఈ ఆశీర్వాదం ఉందని చెప్పినప్పుడు సంతోషంగా నువ్వు కూడా సంతోషపడాలి, మనం కూడా సంతోషపడాలి, ఆనందపడద్దు. సో నా పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఎక్కువ చదువుతున్నారు, ఓకే సంతోషపడు. వాళ్ళు సంతోషంగా ఒకరికి స్ట్రైట్ ర్యాంక్ వచ్చిందని చెప్పినప్పుడు నువ్వు సంతోషంగా ఉండు, కానీ నా పిల్లలకు రాలేదని బాధపడద్దు. బాధపడుతున్నావు అంటే అక్కడ అసూయ పుడుతున్నట్టు. సో ఆ అసూయ పరులను దేవుడు ఆశీర్వదించలేడు. సో ఒకరు ఆశీర్వదించబడితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో మనం కూడా అంతే సంతోషంగా ఉండాలి. సో ఈ క్యారెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలి.
ఈ క్యారెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలి. అందుకే మీరు ఏక మనస్కులాగున్నట్లు ఒకటే మనస్సు కలిగి ఉండాలి. సంతోషించే వాళ్ళతో సంతోషించాలి, దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడాలి. కొంతమంది దుఃఖపడుతున్నారు అనుకో, సాటుకొచ్చి నవ్విన వాళ్ళని నా కళ్ళ ముందు చాలామంది చూస్తాను. వీడు మంచిగా, వీడి పొగరుంది, వీడికి గర్వం ఉంది, వీడికి కావాల్సిందే, వీడు ఎగరలేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలి, సంపాదించుకున్నాడు కానీ తినలేకపోయాడు అని ఎంతోమంది కూడా బాధపడ్డ వాళ్ళను చూసి అసూయపడ్డ వాళ్ళు చాలామందిని చూశాను నా జీవితంలో. అందుకే ఒక దాని యందు మనసుంచును, నా సంతోషం సంపూర్ణము చేయుడి. సో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కక్ష చేతనైనను వృధాతిశయ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఫిలిప్పీలకు రాసిన 2:3 కక్ష ఎప్పుడో వస్తుందండి? అది అసూయ ఉన్నప్పుడే ఆ కక్షలు, వృద్ధాతిశయము, సో ఇవన్నీ కూడా అసూయ ఉన్నప్పుడే వస్తాయి. వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు కంటే యోగ్యుడని ఎంచుచు. వినయమైన మనస్సు కలిగి ఉండాలి, డౌన్ టు ఎర్త్ నేచర్ ఉండాలి. సో ఇవన్నీ కూడా మన హృదయానికి సంబంధించింది. ట్రాన్స్ఫర్మేషన్, ప్యూరిఫికేషన్, ఇవన్నీ కూడా ప్యూరిఫికై చేసుకోవాలి మన మనసుని. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములు కూడా చూడవలెను. ఫిలిప్పీలకు రాసిన 2:4. సో సెల్ఫిష్గా ఉండకుండా, సెల్ఫిష్నెస్ ఎప్పుడైనా అసూయను పెంచుతుందండి. సో నేనే కాదు, 10 మంది కూడా నాతో పాటు బాగుపడాలి. సో అయితే నేను వాళ్ళ గురించి కూడా ప్రార్థిస్తాను. సో నీ ముందే ఒకరు బాగా ఆశీర్వదించబడుతున్నా ప్రార్థించు, వాళ్ళు ఇంకా ఆశీర్వదించబడాలని ఆశీర్వదించు. అప్పుడు నీ లోపల అసూయ రాదు. సో ఒకరు నీకు సంతోషంగా ఉన్నారా, ఇంకా సంతోషంగా ఉండాలని ప్రార్థించు. మన లోపల అసూయ రాదు. సో నేనే సంతోషంగా ఉండాలి, నా పిల్లలే బాగుపడాలి, నేనే బాగుండాలి, నేనే ఎదగాలి, ఎవడు ఎటుపోయినా పర్లేదు, అట్లా కాదు. ఆ ఇంటెన్షన్ మనకు ఉండొద్దు. అందరి గురించి ప్రార్థించాలి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములు, అంటే నీ సొంత వాళ్ళ గురించి ప్రార్థించక ఇతర కార్యములు కూడా చూడవలేను. ఇతరుల గురించి కూడా నువ్వు ప్రార్థించు. ఒకరు బాధపడుతున్నారంటే ఆ బాధ పోవాలని ప్రార్థించు. ఒకరు సంతోషం పడుతున్నారంటే ఆ సంతోషము రెట్టింపు కావాలని ప్రార్థించు. ఎవరైనా ఆశీర్వదించబడితే ఆశీర్వదించావు ప్రభు అని ప్రార్థించు, థ్యాంక్ యూ చెప్పేసి. ఇంకా ఆశీర్వదించబడకపోతే వాళ్ళను కూడా ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించు. సో ఆ గుణాన్ని చూసి దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు, మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్తాడు. సో అందుకే ప్రే ఫర్ అదర్స్. అప్పుడు మనకు అసూయ పుట్టదండి. మనము ఎప్పుడైతే ఇతరుల గురించి ప్రార్థిస్తామో మన లోపల అసూయ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాగు కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి అసూయ పుట్టదు. సో వాడు ఏదని అనుకోండి, తర్వాత నిన్ను మర్చిపోయినా, వాళ్ళు ప్రార్థించినా నువ్వు వదిలేసావు, పని అయింది. వాళ్ళు నిన్ను మర్చిపోయినా, నిన్ను గుర్తుంచుకున్నా, గుర్తు లేచుకుపోయినా, అది సెకండరీ థింగ్ అండి. మనం ఎప్పుడైనా ఒకరికి ప్రార్థన చేసినా, ఎప్పుడైనా ఒకరికి సహాయం చేసినా అది మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడు కూడా ఏది కూడా మనం తిరిగి ఆశించద్దు. ఎవరికైనా సహాయం చేసినా, ఒకరిని ప్రేమించినా, లేకపోతే ఒకరికి ప్రార్థించినా, బాగుపడ్డా, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ సహాయం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయ్యో నేను ప్రార్థిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారే, అయ్యో నేను సహాయం చేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారే, నాకు సహాయం చేయట్లేదే, అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిందల్లా దేవుడే. 10 మందికి మనం సహాయం చేస్తే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 మంది మంచి కోరుకుంటే దేవుడు తప్పకుండా మనకు మంచి చేస్తాడు. 10 మంది నష్టం కావాలని కోరుకుంటే అదే నష్టము మనకు కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆశీర్వదించాలంటే మన మనస్సు, మన ఆలోచనలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఆలోచనలు, తలంపులు, మనస్సు, ఇవన్నీ కూడా ప్రార్థించుకోవాలి. వీటి గురించి మనం ప్రార్థించుకోము. సో ఈ బలహీనతలు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాయి. వీటన్నిటిని మనము రికవరీ చేసుకోవాలి, అంటే రిమూవ్ చేసుకోవాలి. మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఒకప్పుడు ఉండే అసూయ ఇప్పుడు లేదు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ సో జరిగినట్టే. సో ఫిలిప్పీలకు రాసిన 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. సో దేవుడి యొక్క మనస్సు, యేసు ప్రభువారి యొక్క మనస్సు ఏంటిది? అసూయ లేని మనస్సు, గర్వం లేని మనస్సు, స్వార్థం లేని మనసు, పరిశుద్ధమైన మనసు, పవిత్రమైన మనసు, నీతి గల మనస్సు, ఇవన్నీ కూడా యేసు ప్రభువారిలో ఉన్న మనస్తత్వము, ఆయన క్యారెక్టర్, ఆయన బిహేవియర్, ఆయన అటిట్యూడ్, అది కూడా మనల్లో నింపుకోమంటున్నాడు. ఈ మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన ఎలా ఉన్నాడో మనల్ని ఆయనలాగా మారాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, సో చూసారా, యేసు ప్రభువారు దేవుని స్వరూపం కలిగిన వాడుండే, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, సో ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చాడు. సో ఆయన మన శరీరం లాగానే నివసించాడు. కానీ ఆయన శరీరంలో అసూయ లేదు, గర్వము లేదు, అహంకారం లేదు, పొగరు లేదు. సో ఎందుకు? ఆయన కూడా శరీరంలోకి దాల్చాడే. ఆయన కూడా పరలోకంలో నివసించి ఆ దేవుడితో సమానంగా ఉన్నది ఆయన కేటగిరీ. సో తండ్రితో సమానంగా కుమారుడు కూర్చొని ఉన్నాడు. ఆ కేటగిరీ, ఆ స్టేటస్ని వదిలేసి భూమి మీదకి వచ్చాడు. సో ఆయన మనస్సు ఏంటితో మనం గ్రహిద్దాము.
మనుష్య పోలికగా పుట్టి, అంటే మనలాగనే ఈ రక్త మాంసంలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అంటే పనివాడి స్వరూపము, దాసుని స్వరూపం అంటే తగ్గించుకునే స్వరూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు, తన్ను తానే రిజెక్ట్ చేసుకున్నాడు, తన్ను తానే తగ్గించుకున్నాడు, తనకు తానే అణిగిమణిగి ఉన్నాడు, డౌన్ టు ఎర్త్ నేచర్ కలిగి ఉన్నాడు. సో ఇది దేవుడి యొక్క గుణము, ఇది ఈ స్వభావం, ఈ లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు అసూయపరులకు చాలా గర్వం ఉంటుందండి. అసూయపరులు నేనే గ్రేట్, నేనే గొప్ప, నేనే ఉన్నతమైన వాడిని, నేనే పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటారు అసూయపరులు. వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ లోపాలను. సో మోస్ట్ డేంజరస్ పీపుల్ ఆర్ ప్రైడ్ పీపుల్. అండ్ మోస్ట్ డేంజరస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద జెలస్ పీపుల్. చాలా డేంజరస్ పీపుల్ అండి. ఇప్పటికి 3 ఎగ్జాంపుల్స్ దేవుడు చూపించాడు. ఒకటి యోసేఫ్ స్టోరీ, ఒకటి దావీదు స్టోరీ, ఒకటి హేబెల్ కయీన్ స్టోరీ. సో చూస్తే ఎంత డేంజరస్ పీపుల్ వాళ్ళు. సో అలా ఉంటుంది అన్నట్టు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, సో మనలాగానే మనిషి అవతారం ఎత్తాడు యేసుప్రభు వారు. మరణం పొందినంతగా, అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో తగ్గించుకోవాలి. సో మనము దేవుడి ముందు తగ్గించుకోవాలి. సో డౌన్ టు ఎర్త్ నేచర్ కలిగి ఉండాలి. మనసులో ఎప్పుడు కూడా గర్వం ఉండదు. నాకు చాలా ఇష్టం అండి డౌన్ టు ఎర్త్. ఎంత ఎదిగినా ఒదుగుండే వాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి ఈ గుణం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎవరైనా ఎదిగినా కూడా ఒదిగి ఉండే వాళ్ళు ఉంటారు చూసారా, నేను చాలా ఇష్టపడతాను. ప్రౌడ్ పీపుల్ని నేను ఎప్పుడు కూడా ఇష్టపడేది కాదు. చిన్నప్పటి నుంచి కూడా ధనం లేకపోయినా పర్లేదు, గుణమున్న వాళ్ళతో నేను స్నేహం చేసేవాడిని. అండ్ అలాగే కలర్ లేకపోయినా పర్లేదు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళతో నేను స్నేహం చేసేవాడిని. సో నాకు అలాంటి పీపుల్ అంటే చాలా ఇష్టం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టపడతాను. దేవుల్లో కూడా గుణం ఉందండి. దేవుడు కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే వాళ్ళంటే చాలా చాలా ఇష్టపడతాడు, చాలా ఇష్టపడతాడు. సో గర్వంతో ఉండేవాళ్ళు, అహంకారంతో ఉండేవాళ్ళు, నేనే గ్రేట్, నేనే గొప్ప, నా కష్టం వల్ల నేను సంపాదించుకున్నాను అని ఇట్లా అసూయపరులు, ఇట్లా గర్వంతో ఊగే వాళ్ళను దేవుడు ఇష్టపడ్డాడు. సో డౌన్ టు ఎర్త్ నేచర్ అంటే చాలా చాలా ఇష్టం దేవుడికి. ఎందుకంటే ఆ దేవుడిలో కూడా ఆ గుణం ఉంది కాబట్టి, యేసు ప్రభువారిలో ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ ఉంది కాబట్టి మనం కూడా ఆ డౌన్ టు ఎర్త్ నేచర్తో ఉండాలి. సో ఆకారమందు మనుష్యుడిగా కనపడి, మనలాగానే మనిషి ఆకారము, ఆయన వేరే ఆకారం లేదు. మనకు 5 చేతులు ఉన్నట్టు మనకు 5 వేళ్ళు ఉన్నట్టు ఆయనకు 5 వేళ్ళు ఉన్నాయి. 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు ఉన్నట్టు ఆయనకు కూడా అలాగే ఉంది. సో ఆయన లోపల లేని గుణం ఏంటి? స్వరూపమైతే ఇచ్చాడు, మనకు రూపమైతే ఇచ్చాడు, స్వరూపం కూడా మనం మార్చుకోవాలి. ఆయన లోపల అసూయ లేదు, గర్వం లేదు. సో మన లోపల కూడా అసూయ, గర్వము తీసేసుకోవాలి. ఉంది, ప్రతి ఒక్కరి శరీరంలో ఉంది. అసూయ లేని శరీరం లేదు, గర్వం లేని శరీరం లేదు. కానీ దాని గురించి ప్రార్థించక తీసుకోకపోతావు చూసావా, అది నీ తప్పు అంటాడు దేవుడు. విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనేను. సో డౌన్ టు ఎర్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అసూయ పరులు మాత్రం డౌన్ టు ఎర్త్గా ఉండరండి. సో ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు. ఈ అసూయ అనేది, ఈ పొగరు అనేది, ఈ గర్వం అనేది, ఈ అహంకారం అనేది, కోపం అనేది, ఈ యొక్క ప్రతీకారం తీర్చుకోవాలనేది, మనసులో శపించుకోవడం, నాశనము. సో నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన యాక్షన్స్ని మాత్రమే జడ్జి చేయడండి, మన ఇంటెన్షన్స్ కూడా జడ్జి చేస్తాడు. ఇప్పుడు హేబెల్ని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? ఆయన హృదయం సరైనదిగా ఉంది దేవుడి ముందు. సో కయ్యూని యొక్క హృదయం దేవుడి ముందు సరైన లేదు, అందుకే ఆయన యాక్సెప్ట్ చేయలేకపోయాడు కయ్యూని యొక్క ఆఫరింగ్ని. సో యాక్సెప్ట్ చేయడు. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఈ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్, ఈ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్స్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ జెలసీ. ఒకవేళ నువ్వు అసూయతో నిండుకొని ఉండవా, దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. గర్వంతో నిండుకొని ఉన్నావా, దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. ఈ షుడ్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే దేవుడికి నచ్చని గుణాలు ఇవన్నీ గుణాలు ఎవరిలో ఉన్నాయో తెలుసా? లూసిఫర్లో ఉన్నాయి. లూసిఫర్లో ఉన్న గుణము గర్వము, పొగరు, అహంకారము, కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ లూసిఫర్ నుంచి వచ్చినాయి ఈ లోకంలోకి. సో అప్పుడు దేవుడు ఆదాముని హవ్వను సృష్టించినప్పుడు ఈ గుణాలు లేవు. ఈ లోకంలో ఈ గుణాలు అనేదే లేదు. ఆనందము, సంతోషము, మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్, మంచి ఫలాలు, మంచి ఆరోగ్యం, మంచి హెల్త్, మంచి వెదర్, మంచి నేచర్, ఇవన్నీ కూడా నేచర్, ఇవే సృష్టించాడు దేవుడు. సో ఎప్పుడైతే లూసిఫర్ ఈ లోకానికి ఎంటర్ అయ్యాడో, ఈ కోపము, ఈ ద్వేషము, అబద్ధాలు, నిందలేసుకోవడం, మోసాలు చేయడం, అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలు. సో ఈ లక్షణాలు మన లోపల, మన కుటుంబ సభ్యుల లోపల ఏదున్నా కూడా తీసివేయాలండి. ఒకవేళ మన కుటుంబంలో పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఒకరి మీద ఒకరు అసూయ లేకుండా చూసుకోవాలి. ఒకరికి మార్కులు ఎక్కువ వచ్చినా, ఒకరు సంపాదించుకున్నా, ఒకరికి మంచి డ్రెస్ ఉన్నా, ఒకరు మంచి అందంగా ఉన్నా, ఒకరు తెల్లగా ఉన్నా, ఒకరు నల్లగా ఉన్నా, సో అలా కూడా అసూయపడ్డ వాళ్ళని నేను చూశాను. సో అలా ఎప్పుడు కూడా అసూయపడద్దు. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఇవ్వాల్సింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది అని మనం అనుకొని ముందుకి సాగాలి. సో లెట్ us ప్రే. నజరుడైన యేసయ్య,
ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడి మాకు లోతైన సహవాసాన్ని, లోతైన బలహీనతలను తీసివేస్తున్నందుకు, వ్రేళ్లతో సహా తీసివేస్తున్నందుకు వందనాలయ్యా. ఎస్ మై లార్డ్, ఈ గుణాన్ని మేము ఎన్ని సంవత్సరాలు గ్రహించలేము. ఈ గుణాలు ఏవున్నా కూడా తీసివేయండి. మీకు నచ్చని గుణము మా శరీరంలో ఏదున్నా కూడా అది తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.